హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఈ నెల 12వ తేదీన శ్రీ హనుమత్ జయంతిని పురస్కరించుకుని తెనాలిలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు అయితే తెలియజేశారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం ఉప్పు బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర సంబంధించినటువంటి గోడ పత్రికలను అయితే ఆవిష్కరణ చేశారు కమిటీ సభ్యులందరూ కలిసి. 12వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా సాయంత్రం 4 గంటల నుండి శ్రీ హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లయితే కమిటీ సభ్యులు తెలియజేశారు. ఆ రోజు సాయంత్రం 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి శోభాయాత్ర అనేది కూడా బయలుదేరుతుంది. అక్కడి నుంచి చెంచుపేట, అట్లాగే ఓవర్ బ్రిడ్జి మీదుగా కూడా పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా కూడా శోభాయాత్ర సాగుతుంది. మధ్యలో ఉన్నటువంటి ఆలయాలను సందర్శించుకుంటూ చివరికి బోస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ చిట్టాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్దకు వచ్చి అక్కడ శోభాయాత్ర అనేది ముగుస్తుందని చెప్పనైతే తెలియజేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పనైతే కోరారు. ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి శోభాయాత్ర జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 5వ పర్యాయం ఎంతో వైభవంగా కూడా శోభాయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు. హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శోభాయాత్రలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేయాలని శ్రీ శోభాయాత్ర కమిటీ సభ్యులు అయితే తెలియజేశారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా ఎన్నడూ కనీవిని రీతిలో మరి హనుమాన్ శోభాయాత్ర జరుపుకుంటున్నాం. మరి హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే మరి 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా మనలందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 12వ తారీఖు సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద కాడి నుంచి బయలుదేరుతుంది ర్యాలీ. ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి మార్కెట్ వంతెన మీద ఆంజనేయ స్వామి గుడిని కలుపుకొని అదేవిధంగా మరి చాకల చెరువు వద్ద ఉన్న రజీ చెరువు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో కూడా దర్శనం చేసుకొని గాంధీ చౌక్లో ఆంజనేయ స్వామి గుడిని కలుపుకొని చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. కావున ప్రతి ఒక్క హిందూ బంధు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి హనుమాన్ కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఈ కమిటీ వారందరికీ కూడా హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. 12వ తారీఖు సాయంత్రం సుల్తానాబాద్ వద్ద గల ఆంజనేయ స్వామి గుడి నుండి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కావున ఎప్పటిలాగే తెనాలి పట్టణ ప్రజలు, హిందూ బంధువులు అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి వినవించుకో. హనుమత్ జయంతి పురస్కరించుకొని గత 4 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి హనుమాన్ శోభాయాత్ర ఈ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ రేపు మే 12వ తారీఖు జరగబోయేటువంటి హనుమాన్ శోభాయాత్రకి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మే 12వ తారీఖు సుల్తానాబాదు ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి బయలుదేరుతుంది ర్యాలీ. అలాగే 4 గంటలకి ఈ ర్యాలీ బయలుదేరుతుంది. అలాగే మార్కెట్ వంతెన దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్, మన గోవర్ధన స్వామి టెంపుల్, అలాగే చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గరకు ముగిస్తుందని చెప్పని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని కోరుకుంటూ సమస్త హిందూ బంధువులందరికీ శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారి ఆహ్వానం. మే 12వ తారీఖు అనగా మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా సుల్తానాబాదు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమై బోస్ రోడ్డు చిట్టాంజనేయ స్వామి దేవాలయం వరకు ముగుస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో సమస్త హిందూ బంధువులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు.
మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.